అనేక మంది మనకు ఇచ్చినటువంటి పుస్తకాల్లో వేమ శతకము, భర్తృహరి, తర్వాత మనకి సుమతి శతకాలు, ఈ విధంగా మనకి శతకాల రూపంలో పిల్లలకి కొన్ని మంచి విషయాలు చెప్పించాలి. మనకు ఆ పద్యంలో ఇవి ఏవి ఉన్నాయనేది మనం గుర్తించాలి. జనరల్గా ఏంటంటే ఈ తెలుగుకు సంబంధించి భాషా పండితులు ఉంటారు కదా, వాళ్ళకైతే పద్యం ఫస్ట్గా వాళ్ళని బాగా చదివించాలి. వాక్య స్పష్టత వచ్చే విధంగా మనం ఒకసారి వాళ్ళు సరిగా చదువుతున్నారు లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ చాలామంది పిల్లలకి కొంచెం ఈ మహాప్రాణాక్షరాలు సరిగా పడవు. అవి కొంచెం బాగా చక్కగా పలికే విధంగా మనము వాళ్ళ ఉదాహరణతో కనుక చెప్పగలిగితే పద్యం అనేది వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది. దాన్ని జీవితంలో వాళ్ళకి ఇస్తుంది కదా. ఇంట్లో మామూలు తీసుకొస్తే ఆడపిల్లలు మాత్రం దాచుకుంటారు తెలుగు. ఈ మగపిల్లలు వీళ్ళ కూడా ఇది వినేసి వాళ్ళే కూడా సైలెంట్ గా నొక్కేస్తారు. వాళ్ళ తర్వాత చూసుకోవడం, అది కనబడకపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఏడవడం,